ములుగు జిల్లా పర్యాటకులకు కేంద్రంగా విరాజిల్లుతుంది. గణప సముద్రం, కోటగుళ్ళు, రామప్ప దేవాలయం, మేడారం, బొగత జలపాతం, మల్లూరు గుట్ట, లక్నవరం సరస్సు ఇలా అనేక ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులతో సందడిగా ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే చుట్టూ పచ్చటి ఎత్తైన కొండల నుండి జాలువారే నీటితో లక్నవరం సరస్సు నిండు కుండలా నిండుకొని సరస్సుపై ప్రతిష్టాత్మకంగా వేసిన సస్పెన్షన్ బ్రిడ్జ్ పైకి నీరు వచ్చి పర్యాటకులకు తాకే విధంగా ఉండే లక్నవరం సరస్సు నేడు ఎడారిలా మారింది. వర్షాకాలం వచ్చింది, లక్నవరం వెళ్ళి సందడి చేద్దామని అనుకునే పర్యాటకులకు నిరాశ మిగిల్చింది. గతంలో వచ్చినప్పుడు లక్నవరంకి వచ్చినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువై ఉండేది, మంచిగా బిజ్జి మించి కూడా పోయేది, అంత కన్నుల పండగ కనబడేది. కానీ ఇప్పుడు వానాకాలం అయినప్పటికీ కూడా ఇక ఎండాకాలం లెక్కనే తలపిస్తూ ఉన్నది. అప్పటికిప్పటికి చాలా తేడా ఉన్నది. మళ్ళీ ఇంకా వానలు పడాలని కోరుకుంటున్నాం. లక్నవరం అందాలు చూడాలంటే నీళ్ళు ఎక్కువైనప్పుడే చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత? ఓకే, నాట్ బ్యాడ్, కానీ వాటర్ ఉంటే మాత్రం ఇంకా బాగుంటుండే అనేది ఒక ఆలోచన. వచ్చేసరికి జుంక్లాలండి. సో ఇక్కడ ఈ టైం కల్లా ఇక్కడ వాటర్ అనేది ఉండాలండి. సో లక్నవరంలో ఈ టైం కల్లా ఇక్కడ వాటర్ అనేది ఉండాలండి. చాలా పర్యాటకులు సందర్శించేదండి. నలుమూలల రాష్ట్రం నుంచి చాలా మంది ఈ టైం కల్లా ఇక్కడికి వచ్చి సందర్శించి వెళ్ళడం జరిగేదండి. సో ఇక్కడ ఇవాళ ఎడారిని తలపిస్తున్నదండి. చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు కూడా ఇది కన్నీటి గాథగా మిలుస్తుంది. సో వాటర్ లేకపోవడం వచ్చి ఇక్కడ మేము వచ్చి నిరాశగా వెళ్ళిపోతున్నాం. చూడడానికి సరైన ప్లేస్ ఉన్నటువంటి అనుకుని చాలా దూరం నుంచి వచ్చి చూడడానికి వస్తా అంటే ఇక్కడ వాటర్ లేక వెళ్ళిపోతున్నాం. లక్నవరం సరస్సు నిత్యం జలకళలతో పర్యాటకులను ఆహ్లాదపరిచే లక్నవరం సరస్సు ఇప్పుడు ఎడారిలా మారిపోయింది. అదే కాకుండా లక్నవరం సరస్సు నుంచి వేల ఎకరాలకు నీరు అందుతుంది. ఇప్పుడు ఇది నీరందక ఇటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి నిరాశతో వెనదిరిగిపోతున్నారు. ఇటు పర్యాటకులే కాకుండా చుట్టూ ఉన్న రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా దేవాదుల ప్రాజెక్టు నుంచి లక్నవరం సరస్సుకు నీరు అందించి జలకళ ఆడే విధంగా ఉండాలని ఇటు పర్యాటకులు అటు రైతులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ నయంతో దిలీప్, K Times TV, లక్నవరం.